హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కీమా ముట్టిలు చేసుకుందాం. ముందుగా కీమా ముట్టిలకు కావాల్సిన పదార్థాలు: పుట్నాల పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. ముందుగా మనం కీమాని తీసుకోవాలి. కీమాలో కారం, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కొత్తిమీర, పుదీనా, ఒక గుప్పెడు పసుపు, కొద్దిగా చిటికెడు సాల్ట్ తగినంత. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు, సాల్ట్ తగ్గినంత వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుట్నాల పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. పుట్నాల పిండి కొద్దిగా వేసుకుంటూ చూస్తూ కలుపుకోవాలి. లేదంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ పిండిలాగా అనిపిస్తుంది. కీమా బాల్స్ మనకి అంత టేస్ట్గా ఉండవు. అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా అత్తగారు నేర్పించిన రెసిపీ అండి. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలేమో అనుకున్నా, మా అత్తయ్య చెప్పింది, కానీ వేసుకోకూడదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కీమాని మొత్తం తీసుకొని దంచుకోవాలి. దంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎంత బాగా దంచుకుంటే అంత బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు చూడండి నేను ఎలాగ దంచుతానో. రోట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. అలా వేసుకొని బాగా దంచుకుంటే ఇట్లా మంచి బాల్స్ వస్తాయండి. కీమా బాల్స్ దంచుకోవాలి. అలా దంచిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చిన్న బాల్స్ లాగా కట్టుకోవాలి. చిన్న బాల్స్ లాగా కట్టుకొని ఒకటి ఆయిల్లో వేసి చూద్దామండి. మనకు ఎంత సైజు కావాలో, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనం కీమా బాల్స్ని. ఇవాళ అయితే వర్షం పడేటట్టు ఉంది ఫ్రెండ్స్. అంతా వాతావరణం ఎలాగో ఉంది, చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. ఎండలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఉరుములు మెరుపులు వస్తున్నాయి. అలాగా ఆయిల్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే బాగా వేగుతాయండి లోపటి వరకు. లేదు అంటే ఇక్కడ మన కీమా బాల్స్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూసి